హలో హాయ్ అండి. మనకి ఏంటంటే ఒక సమస్య మొదలైంది. అది నంబర్ ప్లేట్ అనేది మనది ఊడిపోయింది. ఫ్రంట్ చూసుకుంటే మనకి బండిది నంబర్ ప్లేట్ అనేది ఊడిపోయింది. అది ఎలా ఏంటో మనకు తెలీదు. నేనేమైందంటే ఎల్బీ నగరు కాస్త ముందుకు వెళ్ళిపోతే మనకి అదే విజయవాడ వెళ్ళే రూట్‌లో హైవే రోడ్‌లో మనకి లోపల పల్లెటూరులాగా ఉంది. ఆ రూ ఆకా మనకి ఆ రూట్‌లో ఒక ట్రిప్ పడిందనమాట. ఆ ట్రిప్ కోసం ఎళ్లి ఆ ట్రిప్ దించి తర్వాత మనకి ఇంకో పికప్ పడింది నాకు ర్యాపిడ్‌లోనే. ఆ ట్రిప్ తీసుకుందామని చెప్పి ఎళ్ళాను. ఎళ్తే ఏమైందంటే మనకి ఇంక బురదలో మొత్తం బురద ఉందది. నేను అటు ఇటు వెళ్ళడానికి పరిస్థితి లేదనమాట. బ్యాక్‌కి లేదు, ముందుకు లేదు. ఇంకా ఎళ్ళాల్సొచ్చింది. లాభం లేదని ఎళ్ళాను. ఎళ్తే ఏమైందంటే మనకి నంబర్ ప్లేట్ అనేది ఊడిపోయింది. అది ఎలా ఊడిపోయిందో నాకైతే తెలీదు. నాకు అదే కనబడుతుంది. ఎందుకంటే నన్ను ఎళ్ళింది రూట్‌లో ఆ రూట్ ఒకటే కాస్త గలీజుగుంది. మిగతా రూట్లు మామూలు రోడ్ మీదే. ఆ ఒక రూట్ మాత్రం మట్టి రోడ్ పడింది బాగా. మొత్తం బురద. అసలు బండి ఇరుక్కుపోయిద్దా అనిపించింది నాకు. ఆ వీడియో తీసుకున్నా పోయేదేమో. ఎందుకంటే ఆ టెన్షన్‌లో నాకు వీడియో తీయడం కూడా నాకు అంత తాత కూడా రాలేదు. ఎందుకంటే దాని నుంచి ఎప్పుడు ఎలా బయటపడాలా అని చూసుకుంటూ సరిపోయింది నాకు. ఎళ్ళిన రూట్‌లోంచి మనం ఎప్పుడు ఎంత తొందరగా బయటపడతామా అని చూసుకున్నాను కానీ, ఇంకా ఆ వీడియో తీసుకుందాం అంత ఇది లేదు నాకు మైండ్ రాలేదు. ఎందుకంటే ఆ వేలో ఆ దారిలో బండి ఇరుక్కుపోతే ఇంకా దగ్గర నుంచి నెట్టడానికి ఎవరు రారు. మొత్తం మట్టి రోడ్ కాబట్టి నైట్ వర్షం పడుతుంది. ఓకే. మామూలుగా అయితే ఇప్పుడు చూడండి ఈ నంబర్ ప్లేట్ ఇలా ఊడిపోయింది. ఇది చూసుకున్నారా? ఊడిపోయిందో లేదు, ఇరిపోయిందో తెలియలేదు. చూడు ఇదేది ఇరిపోయింది ఇదైతే. దీని మీద ఏమైనా బరువు పడాలి. బరువు పడిందంటే ఏం తగిలేట అనిపించలేదు నాకు. ఈ చిన్న చిన్న దెబ్బలు ఉన్నాయి కానీ మనకి ఇది పెద్ద సమస్య కాదు. కానీ ఇది ఇరిపోయింది అనుకుంటున్నాను. ఏదైనా సరే మనకి లాస్ అయింది ఇప్పుడు. వెళ్ళి చేయించుకోవాలి. చేపిస్తే కానీ మనం నడపడానికి లేదు. అయితే బయలుదేరదామండి ఆ షాప్కి. మనం ఇక్కడ నుంచి చూసుకుంటే దగ్గర దగ్గర మనకి 20 నిమిషాలు చూపిస్తుంది. మనమైతే ఆ షాప్కి బయలుదేరుతున్నాను. చూద్దాం మామూలుగా ఆయన చెప్పిన రేటుకు ఇస్తాడా లేకపోతే ఇంకా పెంచుతాడా అనేది. ఈ షాప్ వచ్చేవాడికి మెగా ఆర్ట్ స్టేడియం అండి. ఈ షాప్ వచ్చేవాడికి మనకి వనస్థలిపురం సచివాలయం కాలనీ దగ్గర ఉంది. మనకైతే ఆయన నెంబర్ అయితే బిగించాడు. అది టెంపరీ అండి. అది మామూలుగా అయితే ప్రెసింగ్ అయితే కాదు, నార్మల్ది. మనకి కావాల్సింది కదా, ప్రస్తుతానికి అది కావాల్సిందే. అందుకని చేయించుకున్నాను ఎమర్జెన్సీలో. మంచి బిజినెస్ లేదండి. ఇప్పుడు ఎట్టకేలకైతే మనం అయితే నెంబర్ అయితే బిగించేసాను. నెంబర్ అయితే అయిపోయింది మనకి, ఆయన చేసేసారు. ఫ్రేమ్ అయితే రాలేదండి, ఫ్రేమ్ పోయింది మనకు. ఇంకా ఆయన ఏం చేశారంటే ఆ బెజ్జాలు వేసేసి ఆ ఫ్రేమ్లో ఉన్న ఆ మేకులకి దాన్ని పెట్టి బిగించేశారు అనమాట. ఇప్పుడైతే మనకి ఇబ్బంది లేదండి, అది ఊడిపోదు. ఆయన ఏం చేశారంటే ప్రెస్సింగ్ది కాకుండా స్టిక్కరింగ్ది చేశారనమాట. ఏదో ఒకటి పర్వాలేదు, మంచిగా బాగానే ఉంది. ప్రస్తుతం 12 మనకి నడవాలన్నమాట. మన మార్నింగ్ నుంచి బయట కూడా వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళ టాయ్ పోలీసులు కానీ ఆర్టీ వాళ్ళు కానీ పట్టుకుంటే మన ఫైన్లు మామూలుగా ఉండవు, నమ్మట్లేదని. బ్యాక్ ఉంది, ముందు లేదు. ఇంకా వాళ్ళు చెప్పే మాటలు మొత్తం వినరు. సోది వాళ్ళు 500 1000 వేసి ఫైన్ కట్టమంటారు అనవసరంగా. ఎందుకని చెప్పి ఆగి ఇప్పుడు ఆ ఊబర్ ర్యాపిడో ఆన్ చేసి పెట్టుకున్నాను. హలో హాయ్ అండి. నిన్న చూసుకుంటే మనకు 4వ తారీఖు సెప్టెంబరు, ఓకేనా. చూడండి, 4వ తారీఖు 2500 అయింది మనకి అమౌంట్ విత్ సిఎన్జి కలిపి, ఓకేనా. మనం నిన్న దగ్గర 12 గంటలు ఆన్లైన్లో ఉన్నాం, ఓకే. అలాగే చూసుకుంటే మనకి నిన్న మనం స్టార్ట్ చేసింది నిన్న మధ్యాహ్నం 12కి స్టార్ట్ చేసాము, ఓకేనా. ఇదైతే మన డ్యూటీ 12 స్టార్ట్ అయింది మనకి ఇది, ఓకేనా. మనకి అమౌంట్ చూసుకుంటే క్యాష్ కట్టర్ అయితే 503 రూపీస్, మాకు వచ్చింది 580. యాక్చువల్గా అయితే ఈ అమౌంట్ అనేది 580 చూపించింది నాకు, కానీ నాకు ఇచ్చింది మొత్తం 580 ఇచ్చాడు. మనకి టైం చూసుకుంటే దగ్గర 1 అవర్ 9 మినిట్స్ 10 అనుకుందాం. టోటల్ చూసుకుంటే 33 కిలోమీటర్స్. 33 కిలోమీటర్స్కి మాకు అమౌంట్ ఇచ్చింది వాడు 5 ఇచ్చాడు. పర్వాలేదు ఒక విధంగా చూసుకుంటే, ఓకేనా. ఈ ట్రిప్ అనేది మనకి క్యాన్సిల్ అయింది, ఓకేనా. ఈ ట్రిప్ అయితే మనకి చూసుకుంటే మనకి సెకండ్ ట్రిప్ అనేది ఇంకా 2:35 పడింది, 7:30 పడింది మనకి ట్రిప్ అనేది, ఓకేనా. ఇది చూసుకుంటే మనకి 28 నిమిషాలు 34 సెకండ్లకి మనకి 16 కిలోమీటర్లు. మాకు అమౌంట్ ఇచ్చింది వాడు 277. క్యాష్ కట్టాడు అయితే మనకి ఇంత 291 రూపీస్. పర్వాలేదు ఒక మాదిరిగా. హాఫ్ అన్ అవర్లో ట్రిప్ పడింది అనమాట మనకి, ఓకే. అలాగే చూసుకుంటే మనకి ఇది వచ్చేవాడికి ఇంకో ట్రిప్ పడింది, అది 3:30కి 154 రూపాయలు మనకి అమౌంట్. అలా చూసుకుంటే క్యాష్ కట్టాడు అయితే మనకి 194 రూపాయలు. మనకు వచ్చింది 23 సెకండ్స్కి 7.9 కిలోమీటర్స్ 94 రూపీస్, ఓకే. ఇది కూడా ఒక విధంగా మంచిది, ఓకేనా. ఇది చూసుకుంటే మనకి 427 రూపాయలు, ఓకేనా. 47 రూపాయలు మనకి క్యాష్ కట్టాడు అయితే 20 రూపాయలు. టోటల్ చూసుకుంటే 46 మినిట్స్కి 37 సెకండ్స్ 25 కిలోమీటర్లు, ఓకేనా. ఇది అయితే మనకి 7:30 పడింది, ఆ టైంలో పడింది. క్యాష్ కట్ అయితే మనకి 20 రూపాయలు, ఓకే. అలాగే చూసుకుంటే మనకి ఇంకో ట్రిప్ వచ్చేప్పటికి మనకి 21 మినిట్స్కి 8 కిలోమీటర్స్
మనకి క్యాష్ రేట్ అయితే 240, మనకు వచ్చింది అమౌంట్ 178 రూపీస్. ఓకేనా. ఇది వచ్చి మనకి 9 ఆ టైంలో పడింది, ట్రిప్ పడింది మనకి. ఇంకో ట్రిప్ వచ్చేప్పటికి మనకి 10:30 ఆ టైంలో పడింది. ఇది క్యాష్ రేట్ అయితే మనకి 220 రూపాయలు. మనకి అమౌంట్ వచ్చింది 246 రూపాయలు. ఈ అప్పుడు ఇలా అమౌంట్ తక్కువ వచ్చినప్పుడు కొత్త చెప్తాను. ఈ అమౌంట్ తక్కువ వస్తుందంటే వాళ్ళకి ఆఫర్ ఇస్తాడు. మనకి అమౌంట్ అనేది ఎన్నింగ్స్లో ఇస్తాడు అనమాట. ఓకేనా. అలాగే చూసుకుంటే మనకి 30 మినిట్స్, ఓకేనా, 30 మినిట్స్ 20 సెకండ్స్కి మనకి 14 కిలోమీటర్లు మనకి అమౌంట్ ఇచ్చాడు. ఓకే, పర్వాలేదు, నార్మలే. ఓకేనా. అలాగే చూసుకుంటే మనకి ఇంకోటి వచ్చేవాడికి మనకి పడింది దగ్గర 11కి పడింది. ఓకేనా. 11 PM నైట్కి పడింది మనకి. 240 క్యాష్ కట్టాడు. మనకి అమౌంట్ వచ్చింది 189 రూపీస్. ఓకేనా. ఇది త్వరగా చూసుకుంటే 21 మినిట్స్ 43 సెకండ్స్కి 20 కిలోమీటర్కి పడింది అన్నారు మనకి. ఓకే, పర్వాలేదు. అలాగే చూసుకుంటే మనకి 216 రూపాయలు అమౌంట్ అయితే మనకు వచ్చింది. క్యాష్ రేట్ అయితే 220 రూపాయలు. టోటల్ చూసుకుంటే 36 మినిట్స్ 7 సెకండ్స్ 50.3 కిలోమీటర్స్ మనకి. టైం వచ్చి మనకి మార్నింగ్ అంటే అదే ఆ రోజు 4వ తారీఖు చేసాం కదా, 12 దాటింది కాబట్టి మనకి ఏం వచ్చు కాబట్టి ఇది 5వ తారీఖు అనమాట. కింద కొండిపోయింది. ఓకే, మనకైతే ఇది అమౌంట్ వచ్చింది. దాని దగ్గర హాఫ్ కిలోమీటర్కి 36 మినిట్స్కి మనకి అంత అమౌంట్ వచ్చింది అనమాట. ఓకే, ఇది మనైతే ఊబర్లో లాస్ట్ ట్రిప్ అనమాట. ఈ ట్రిప్ ఎలా అంటే మనకి ఎక్కడైతే మాకు అయిపోయిందో అక్కడ నుంచి పడింది. ఇది చూసుకుంటే మనకి 34 మినిట్స్. ఇది మనకి లాస్ట్ ట్రిప్ ఎల్బీ నగర్కి పడింది. ఓకేనా. ఇది క్యాష్ రేట్ అయితే 30 రూపాయలు. మనకి అమౌంట్ వచ్చింది 260 రూపాయలు ఇచ్చాడు. ఇది లాస్ట్ ట్రిప్ అనమాట. మనకి 12 పడింది మనకి. ఓకేనా. ఇప్పుడు దాకా మనం చూసుకుంటే టోటల్ చూసుకుంటే మనకి ఎన్ని ట్రిప్పులు అంటే టోటల్ ట్రిప్ చూసుకుంటే మనకి 9 ట్రిప్స్. ఓకేనా. టోటల్ చూసుకుంటే మనకి 9 ట్రిప్స్. మొత్తం మన క్యాష్ కట్టెడ్ అయితే 250 రూపాయలు. టోటల్ మినిట్స్ మనకి 11 అవర్స్ 39 మినిట్స్ 11 అవర్స్ 39 మినిట్స్ మ్యాన్లైన్లో ఉండి 9 ట్రిప్స్ చేసాం ఆ రోజు. ఓకేనా. మనకి 11 పాయింట్స్ వచ్చాయి. మన క్యాష్ కట్టెడ్ అయితే ఇంత. ఓకేనా. అలాగే సేమ్ మనం ర్యాపిడ్లో చూసుకుందాం. ర్యాపిడ్లో చూసుకుంటే ఆ రోజు మనకు జరిగింది ఎర్నింగ్స్ ఆల్ ఆర్డర్స్ 4వ తారీఖు. ఓకేనా. 4వ తారీఖు చేసిన మనకి మొత్తం 3 ట్రిప్పులు చేసాం. దాంట్లో మన క్యాష్ కట్టెడ్ వచ్చింది 640 రూపాయలు. ఓకే, మనం టోటల్ చేసింది 3 ట్రిప్స్. ఓకేనా. ఇది ఓపెన్ చేద్దాం. ఓకేనా. ఇది చూడండి మనకి ఇది పర్ కిలోమీటర్ వాడు ఇచ్చామని చూడండి ఒకసారి. పర్ కిలోమీటర్ మనకి 27.8 పర్ కిలోమీటర్ ఇచ్చాడు. 27 పాయింట్ ఇస్తున్నాడు. ఓకేనా. 150 రూపీస్ క్యాష్ కట్టాడు మనకి. మామూలుగా యాక్చువల్ కమిషన్ 30 రూపాయలు తీసుకోవాలి. ఆ కమిషన్ మనకు సేవ్డ్ అనమాట. ఓకే. అలాగే చూసుకుంటే మనకి ఇది ఇంకో ట్రిప్ పడింది. సేమ్ ఇది కూడా చూసుకోండి. ఇది చూసుకుంటే కాస్త తక్కువ ఇచ్చాడు. దీనికి 18 రూపాయలు పర్ కిలోమీటర్ ఇచ్చాడు. మన క్యాష్ రేట్ అయితే 30 రూపాయలు. ఇది మన కమిషన్ దీంట్లో 60 రూపాయలు మిగిలినట్టు. ఓకేనా. ఇది జీరో కమిషన్ కదా చెప్తున్నా, అందుకని ర్యాపిడో జీరో కమిషన్ మిగిలినట్టు అనమాట. టోటల్ అమౌంట్ చూసుకుంటే 30 రూపాయలు మనకి అమౌంట్ అయింది. ఓకే, అలాగే చూసుకుందాం. ఇంకా నెక్స్ట్ ఇది మనకి ఇంట్లో ర్యాపిడో లాస్ట్ ట్రిప్ పడింది అనమాట. ఎప్పుడైనా మనకి 150 రూపాయలు పడింది. అది పర్ కిలోమీటర్కి మనకి 46 రూపీస్ ఇచ్చాడు మనకి. కమిషన్ 30 రూపీస్ కమిషన్ సేవ్డ్. టోటల్ చూసుకుంటే మనకి 154 రూపాయలు. ఇది జీరో కమిషన్ కదా. ఓకేనా. ఇది అమౌంట్ వచ్చిన అనమాట మనకి. ఓకే, ఇది మనకి ర్యాపిడో అయితే ట్రిప్పులు అయితే ఆ రోజు పడింది ట్రిప్ ఇది అనమాట. ఓకే, టోటల్ చూసుకుంటే ర్యాపిడో మనకి జరిగింది అమౌంట్ 640 రూపాయలు. ఓకేనా. 640 ప్లస్ ఇది 2500. ఈ క్యాలిక్యులేషన్ చూసుకుందాం. క్యాలిక్యులేషన్ చూసుకుంటే మనకి ఈ అమౌంట్ 3140 రూపాయలు అనేది మామూలుగా ఊబర్లో పనిచేసేవాడు, కంపెనీలో పనిచేసేవాడు సంపాదిస్తే 46 రూల్ ప్రకారం వాడు 40% వాడి కంపెనీ వాడికి ఇవ్వాలి. ఓకేనా. సీఎన్జీ తీయకుండా. ఓకేనా. ఏముండేది నాకు వాడికి అయింది అనుకుందాం ఎగ్జాంపుల్గా. దాని నుంచి వాడు ఊబర్ అది కంపెనీ వాడు తీసుకునేది అమౌంట్ ఎలా ఉంటుంది అంటే డివైడ్ బై 40 3140 డివైడ్ బై 2 ఇంటూ 40%. ఈ అమౌంట్ తీసుకుంటాడు. 3140 రూపాయలు నుంచి వాడు 1250 రూపాయలు తీసుకుంటాడు. ఓకేనా. 3140 మైనస్ 1256 రూపాయలు అనేది వాడి 40% వాడికి ఇచ్చేయాలి. దీంట్లో 1800 రూపాయలు మిగులుతాయి. దీంట్లో అసలు మనం సీఎన్జీ తీయలేదు. మన అమౌంట్లోనే సీఎన్జీ తీసేయాలి. నేను మామూలుగా సీఎన్జీ ఆ రోజుకి ఎంత కొట్టించాను, 190 రూపాయలు గ్యాస్ సీఎన్జీ తీసాను. ఈ అమౌంట్ అనేది నాకు సీఎన్జీ అమౌంట్ అనమాట. ఓకేనా. ఈ అమౌంట్ సీఎన్జీ అమౌంట్ దీంట్లో. ఓకేనా. నాకు ఆ రోజు మిగిలింది 794 రూపీస్. ఈ అమౌంట్ మనకు మిగిలిందనమాట. మామూలుగా యాక్చువల్గా హిస్టరీ చూసుకుందాం. ఓకేనా. మామూలుగా మనం అమౌంట్ చేసిందంటే 3140 రూపాయలు ఊబరు. ఈ ఊబర్ అమౌంట్, ఇది ర్యాపిడో అమౌంట్.
దీంట్లోంచి మెయిన్ అమౌంట్ మనకి 3,140 రూపాయలు మెయిన్ అమౌంట్ అనమాట. దీంట్లోంచి మనకి కంపెనీ వాడు రెంట్ బండి తీసుకుంటే ఓకేనా, రెంట్ బండి తీసుకుంటే ఓకేనా, రెంట్ బండి తీసుకున్న వాడికి 40-60 రూల్ ప్రకారం 40-60 రూల్ ప్రకారం వాడు దీంట్లో 40% తీసుకోవాలి. దీంట్లో మెయిన్ అమౌంట్లోంచి ఈ అమౌంట్లోంచి 40% తీసేయాలి. 40% తీసేస్తే 1250 రూపాయలు తీస్తే వాడికి మిగిలింది ఈ అమౌంట్ మిగిలింది. దాంట్లో సీఎన్జీ తీయకుండా, ఇప్పుడు దీంట్లో సీఎన్జీ తీసామనుకోండి, తీస్తే ఇదిగోండి ఇది ఆ రోజు నేను సీఎన్జీ కొట్టించింది ఎంత, ఇది మెయిన్ అమౌంట్, ఇది అమౌంట్ మిగిలింది కదా. దీంట్లోంచి ఆ రోజు మేము సీఎన్జీ ఎంత తీసాం, ఇది సీఎన్జీ 1,090 రూపాయలు మనం సీఎన్జీ కొట్టించాం. ఆ అమౌంట్లోంచి తీసేయాలి. వాడికి ఇచ్చిన దాంట్లో వాడికి కంపెనీ వాడికి 40% ఇచ్చిన తర్వాత ఆ మెయిన్ ఎంత సంపాదిస్తాం ఆ అమౌంట్లోంచి ఇది సీఎన్జీ అనేది తీసేయాలి. ఆ రోజు మనం మిగిలింది 790 రూపాయలు. అంటే వాడికి 40% మనం ఇచ్చేస్తున్నాము. ఎప్పుడైతే వాడికి 40% మనం ఇచ్చేస్తున్నామో ఈ 1250 రూపాయలు, ఇంకా మనం మిగిలింది ఏముంది, 790 రూపాయలు మిగులుతున్నాయి. ఇది మామూలుగా కంపెనీలో చేసే వాళ్ళకి పెద్దగా ఏం మిగలదు, మిగిలిన వాళ్ళకి ఇంతే. కానీ ఒకటి ఏంటంటే వాళ్ళకి రిస్క్ ఉండదు. అది బండి మనం సర్వీసింగ్ చేయించాలి, వెళ్తే బండి యాక్సిడెంట్ అయింది అలాంటి ఇంకా వాటికి సంబంధించి వాడికి ఏం ఉండదు, మొత్తం కంప్లీట్ చూసుకుంటాడు. అదొకటి ప్లస్ పాయింట్, మిగతా మొత్తం అంతే అనమాట. ఓకేనా. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వద్దామండి. నా వీడియో అయితే ఇంతవరకు కంప్లీట్ చేసి క్లియర్ చేస్తున్నాను. ఓకే, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. గంట సింబల్ని తప్పకుండా మర్చిపోకుండా నొక్కండి. నోటిఫికేషన్ మీకు ముందుగానే నా వీడియో ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో మీకు తప్పకుండా వచ్చింది. ఓకే.